ప్రభువారి నామంలో చేరుతున్న వారందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి మీ మనస్సులను సిద్ధపరచుకొని దేవుని యొక్క సముఖంలో వినబడుతున్నటువంటి ప్రతి మాటలను మన హృదయాలలో బయలుపరుచుకొని పరిశీలన చేసి వాస్తవాలను గ్రహించి మన జీవితాలను ఆ వైపుగా తీర్చిదిద్దుకునేటటువంటి మరొక కార్యక్రమం దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించినటువంటి దినం. ఆ దినాన్ని మనం అందరం దేవుని యొక్క మాటలతో హెచ్చరికలతో కూడినటువంటి కొన్ని మాటలను మనం కలిసి ఆలోచన చేయబోతున్నాం. అందులో భాగంగానే బుద్ధిపూర్వకమైనటువంటి పాపము ఏమిటి? బుద్ధిపూర్వకమైనటువంటి పాపము ఏమిటి? ప్రేమైనటువంటి దేవుని వల్లరా పాపం అంటే ఏంటో మనకు బాగా తెలుసు. ఎందుకనంటే ఆజ్ఞాతిక్రమమే పాపము, సకల దుర్నీతియు పాపము, మేలైనది చేయనెరిగియు అలా చేయని వానికి పాపము కలుగును అనేటటువంటి మాటలు, విశ్వాస మూలము కానిదేదో అది పాపము అనేటటువంటి విషయాలు, పాపాన్ని గురించి మనం చాలాసార్లు విశ్లేషణ చేసుకున్నాం. బుద్ధిపూర్వకమైనటువంటి పాపం ఏంటి మళ్ళా అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం. బుద్ధిపూర్వకమైనటువంటి పాపం అంటే ఇష్టపడి చేసేటటువంటి కార్యక్రమం అని అర్థం. పాపము చేసినటువంటి వారిని దేవుడు విడిచిపెట్టడం అన్న సంగతి మనకు తెలుసు. అనగా దేవదూతలు సైతం పాపము చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు వారిని అంటే విడిచిపెట్టక, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, నిరంతరము దేవుని సముఖంలో ఉండేటటువంటి దేవదూతలే పాపాన్ని జరిగించినప్పుడు అలాంటి వారిని సైతం దేవుడు విడిచిపెట్టలేదు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాం. నిజంగా అలాంటి దేవదూతలను దేవుడు తీర్పు వరకు కావల్లో ఉంచాడన్న సంగతిని మనం ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడినటువంటి మాటలను మనం గ్రహించాం. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనకు తెలుసు, మొదటి వేవ్, రెండవ వేవ్, మూడవ వేవ్ రన్నింగ్లో ఉన్నటువంటి కరోనా కాలంలో కూడా మొదటి వేవ్లో మరణించినటువంటి కొన్ని లక్షల మందిలో నుంచి రెండవ వేవ్లో మరణించినటువంటి మరికొన్ని లక్షల మంది పేర్లలో నుండి మనలను తప్పించి మరొక సంవత్సరాన్ని అనగా 2022వ సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ సంగతి మనకు బాగా తెలుసు. లేకపోతే మన పేరు కూడా డెత్ లిస్టులో ఉండిపోయేటటువంటిదే. మన పేరుకి కాస్త ముందు లేట్ అనేటటువంటి పదాన్ని రాసేసి ఉండేవాళ్ళు. ఈ పాటికి లేట్ అనేటటువంటి పదం అంటే మరణించినటువంటి వ్యక్తి ముందు ఆ పేరుని రాస్తూ ఉంటారు. ఇకపోతే మన కుర్చీలు కూడా ఖాళీగానే దర్శనమిచ్చేటటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. చాలా సంఘాల్లో ఇలాగనే జరిగింది. అయినా దేవుడు మనల్ని ప్రేమించి మరలా అలాంటి లిస్టులోకి మనల్ని తీసుకెళ్లకుండా మరొక దినాన్ని లేకపోతే మరొక సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి సదా ఆయన ఎడల మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. అంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నేడున్నటువంటి క్రైస్తవ సమాజానికి, మరి ముఖ్యంగా క్రైస్తవ సమాజం అంటే ఎవరెవరో అనుకునేటటువంటి పరిస్థితి కాదు, మనలను గురించే మరీ మరీ అవసరమైనటువంటి సంగతుల్లాగా మనం ఆలోచన చేయాలి. నిజంగా దేవుని కొన్ని మాటలు, ఇవి కొన్ని మాటలు కలిసి ఆలోచన చేయబోయేటటువంటి మాటలు అని కాకుండా కొన్ని హెచ్చరికలు అనేటటువంటి మాటలను మనం పొందవలసినటువంటి వారమై ఉన్నాం. హెచ్చరికలు చెప్పడం అనేటటువంటిది నిజంగా మంచిదని నా అభిప్రాయం. ఎందుకనంటే వాక్యమును బోధించినప్పుడు ఖండించుము, బుద్ధి చెప్పుము అనేటటువంటి మాటలు మనకి వినిపిస్తాయి. అందువల్ల ఏ విషయాలైతే మన జీవితంలో దేవునికి ఇష్టం లేనటువంటి కార్యక్రమాల వైపు మనం వెళుతుంటామో అలాంటప్పుడు కొన్ని హెచ్చరికలను జరిగించాల్సినటువంటి పరిస్థితి మనకు అవసరం. హెచ్చరిక అందుకని మనకు బాగా తెలుసు. కొన్ని ట్రాన్స్ఫార్మర్ దగ్గర
ఎర్ర బోర్డు ఒకటి కనిపిస్తుంది. ఒక పుర్రె బొమ్మ, 2 ఎముకలు ఇంటుతో మనకు కనిపిస్తాయి. ఏంటి అంటే అది అపాయం అనేటటువంటి బోర్డు మనకు కనిపిస్తుంది. అంటే డేంజర్, హెచ్చరిక అనేటటువంటి బోర్డు మనకు కనిపిస్తుంది. అంటే దాన్ని దాటుకొని మనం ప్రయాణం చేసామని అంటే నిజంగా మన పరిస్థితి కూడా అలా ఓ పుర్రి బొమ్మలాగా తయారైపోయేటటువంటి పరిస్థితి. కాబట్టి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు ప్రేమటువంటి వాళ్ళ. అంటే నిజంగా చెప్పాలంటే ఏదైనా ఒక ప్రమాదం సంభవించేటప్పుడు హెచ్చరికలు అనేటటువంటివి మనకు వస్తూ ఉంటాయి. ఇది మనకు బాగా తెలుసు. మేఘాలతో ఆవరించి ఉన్నప్పుడు వర్షాలను గురించి మనకి కొన్ని హెచ్చరికలు వస్తూ ఉంటాయి. అలాగే చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళేటటువంటి వారు కూడా ఆ హెచ్చరికలను వింటూ అంటే ప్రభుత్వం వారు జారీ చేసినటువంటి హెచ్చరికల ప్రకారం మనం నడుచుకోకపోతే ఖచ్చితంగా మనం సముద్రంలోకి వెళితే మళ్ళీ తిరిగి రామేమో అనేటటువంటి ఆలోచనతో ఆ రోజు తమ చేపలు పట్టే ప్రోగ్రామ్ ఏం చేస్తారంటే మార్చుకుంటారు. ఎందుకు అలా మార్చుకుంటున్నారు అని అంటే హెచ్చరిక జరిగింది కాబట్టి. వాతావరణ శాఖలు కూడా చూడండి, రాబోయేటటువంటి తుఫాను గురించి ఎక్కడో బంగాళాఖాతంలో పుట్టినటువంటి వాయుగుండం కాస్త అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి ఆ తర్వాత చిన్న తుఫాను నుంచి పెద్ద తుఫానుగా మారేటటువంటి పరిస్థితి ఆలోచించినప్పుడు ప్రజలను ఎలాగైనా అప్రమత్తం చేయాలనేటటువంటి ఆలోచనతో హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. అలాంటి హెచ్చరికలు తీసుకున్నటువంటి మనం ఆ హెచ్చరికకు అనుకూలంగానే మన జీవితాన్ని కొనసాగించాలి. మనకు తెలుసు 3వ వేవ్ కరోనా అనేటటువంటిది ఎలా విజృంభిస్తుందో ఆ విజృంభణకు ముందుగానే ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారు, మనల్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదిగో వివాహాలు జరుపుకోకూడదు, ఎక్కడ కూడా గుంపులుగా కూడుకోకూడదు. ఒకప్పుడు 144 సెక్షన్ అంటే ఏదో గొడవలు జరుగుతాయి కాబట్టి 144 సెక్షన్ విధించేటటువంటి స్థితి మనకు తెలుసు బాగా. కానీ ఈనాడు ఎలాంటి గొడవలు లేకుండానే గవర్నమెంట్ 144 సెక్షన్ అనేటటువంటిది అమలు చేస్తూ ఉంది. అంటే ఎక్కడ 2-3 గుమ్మి కూడుకోకూడదా? లేదు. గుమ్మి కూడుకుంటే ఏమవుతుంది, కరోనా అనేటటువంటిది వ్యాప్తి చెందుతుంది. అందువల్ల వివాహాలు లేవు, ఫంక్షన్లు లేవు. ఎక్కడైతే జనాల యొక్క గుంపు కేంద్రీకృతం అవుతుందో అలాంటి వాటిని అన్నింటినీ తప్పించడానికి ముందుగానే హెచ్చరికలు అనేటటువంటివి జారీ చేస్తుంది. ఇప్పుడు హెచ్చరిక జారీ చేసినా కూడా దాని ప్రకారం దాన్ని ఖాతరు చేయకుండా అయితే ఏం జరుగుతుందిలే అని ఒకవేళ ఆ హెచ్చరికను దాటి మనం ప్రయాణం చేసామనుకోండి, నష్టం అంతా ఇంత కాదు, తీవ్రమైనటువంటి నష్టాలు మనకి జరుగుతూ ఉంటాయి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళ రాబోయేటటువంటి ఉగ్రతను ఉద్దేశించి కూడా తండ్రి అయినటువంటి దేవుడు ప్రతిసారి కూడా ఏం చేస్తుంటాడు అని అంటే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాడు. రాబోయేటటువంటి ఉగ్రతను తప్పించుకోవడానికి, రాబోయేటటువంటి తుఫాను తప్పించుకోవడానికి ప్రభుత్వం ఎలా హెచ్చరికలు జారీ చేస్తుందో తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తుంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించేటటువంటి తత్వం ఉన్నటువంటి దేవుడు, నా బిడ్డలు ఎప్పుడు కూడా నా సముఖంలో ఆనందంగా ఉండాలనుకునేటటువంటి దేవుడు మనకు రాబోయేటటువంటి ఉగ్రతను ఉద్దేశించి కూడా అనేకమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారన్న సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకు అలా అంటే మనకు తెలుసు, ప్రారంభపు దినాలలో నోవహు కాలానికి మనం వచ్చినప్పుడు ఆ నోవహు కాలంలో రాబోయేటటువంటి ఉగ్రత నుండి మనుషులను రక్షించడానికి ఉగ్రత ఎందుకు తీసుకొస్తున్నాడు దేవుడు ప్రపంచం మీద కానీ అంటే మనల్ని బట్టియే కదా. మనుషులు చేసినటువంటి ఘోరాలు, అపరాధాలు, పాపాలు ఏదైతే ఉందో, ఎలాంటి నీచ కార్యక్రమాలు ఎల్లప్పుడూ నా ఆత్మ నరులతో ఏం చేయదు, వాదించదనేటటువంటి విసుగు చెందించేటటువంటి కార్యక్రమాలను మొదటి 6 అధ్యాయాల్లోనే మనుష్య జాతి కొనసాగించిన దేవుని వైపు అంటే అవును, ఆయన తన హృదయంలో నొచ్చుకొని అనేటటువంటి పదాన్ని రాశారని. అంటే కన్న తండ్రికే మనం ఏం చేసామని అంటే హార్ట్ అటాక్ తెప్పించామన్నమాట, నొచ్చుకొని. చూసారా? అందుకని వీటన్నిటి నుంచి మానవులమైనటువంటి మన ద్వారానే తండ్రి అయినటువంటి దేవునికి అపారమైనటువంటి నష్టం కలుగుతున్నటువంటి దినాలలో సైతం తండ్రి అయిన దేవుడు మన కొరకు ఏం చేశాడని అంటే, ఇదిగో మీరు నా మనస్సును గాయపరిచారు కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా నాశనం చేయాలనేటటువంటి ఉద్దేశం తండ్రి అయిన దేవునికి ఉన్నా
ఆ ఉద్దేశానికి మీరు బలి కాకూడదనే మరొక ఏర్పాటును చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అదే నోవహు చేత కట్టించినటువంటి ఓడ. చూసారా, 120 సంవత్సరాలు దాని యొక్క నిర్మాణం కొనసాగిస్తున్నప్పుడు 120 సంవత్సరాలు ఏం చేశాడు? మనుషులను మాటలతో కాదు, హెచ్చరికలు జారీ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఇదిగో వర్షాలు కురుస్తాయి, భూమి అంతా నీళ్లతో నిండిపోతుంది, దేవుని యొక్క ఉగ్రత ఇలా వస్తుంది, కాబట్టి మీరందరూ ఆ ఉగ్రత నుండి తప్పించబడాలంటే ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఓడలోనికి రావాలి. చూసారు, ఒక్క దినం హెచ్చరిక కాదు కాదు, పోనీ ఒక్క నెల హెచ్చరిక కాదు కాదు, ఒక సంవత్సరం హెచ్చరిక కూడా కాదు, అది 120 సంవత్సరాల హెచ్చరిక. ప్రేమటువంటి వాళ్ళరా, 120 సంవత్సరాల హెచ్చరికను ఏ మనుషుడన్నా దాన్ని ఆలోచన చేశారా చెప్పండి? ఒక్క నోవహు కుటుంబం తప్ప. మిగిలినటువంటి వాళ్ళందరూ ఏమనుకున్నారు అంటే అవన్నీ చెప్తూ ఉంటారులే, ఇదేనా జరిగింది? అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క పరిస్థితి, దేవుని యొక్క హెచ్చరికలను ఎవరు కూడా అనుసరించినటువంటి దాఖలాలు మనకి కనబట్టలేదు. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, హెచ్చరికలు జారీ అయినప్పుడు ఆ గద్దింపుకు మనం లోపడకపోతే తండ్రి అయిన దేవుడు అన్నాడు, ఎన్నిసార్లు గద్దించినను వాడు ఏమైపోతాడు? హఠాత్తుగా నాశనమైపోతాడు అనేటువంటి మాటను కూడా దేవుడు చెప్తున్నాడు. అంటే ఎన్నిసార్లు గద్దించినా కూడా హఠాత్తుగా ఒక దినం ఏమవుతుంది? మరణం అనేటటువంటి దినం వస్తుంది ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే మనం ఆలోచన చేయాలి. తండ్రి అయినటువంటి దేవుడు ఎప్పుడు కూడా బుద్ధి చెప్పించేటటువంటి కార్యక్రమం, లేకపోతే బోధించేటటువంటి కార్యక్రమం, లేకపోతే ఆయన మాటలను హెచ్చరికగా తీసుకునేటటువంటి మనకు అనేక రకాలైనటువంటి హెచ్చరికలను జారీ చేస్తున్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూసుకోండి. వారు భూమి మీద నుండి, అదిగో మీకు బుద్ధి చెప్పుచున్న వారిని ఏం చేయాలంట? నిరాకరింపకుండానట్లు చూసుకోండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బుద్ధి చెప్పుచున్నా, పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్నా వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. చూసారు, అంటే ఒకవేళ మనిషి హెచ్చరికలను ఒకవేళ మనం ఈజీగా తీసుకున్నా, ఏది ప్రభుత్వం జారీ చేసేటటువంటి హెచ్చరికలను ఈజీగా తీసుకున్నా, దేవుడు చేసేటటువంటి హెచ్చరికలను కూడా మనం టేకి తీసి అన్నాం అనుకో, లైట్ తీసుకోబద్ర అన్నాం అనుకో, ఏమైపోతామంట? తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. ఇక్కడ సరే తప్పించుకుంటాం, కానీ తండ్రి అయినటువంటి దేవుడే హెచ్చరిక చేస్తున్నప్పుడు ఆ హెచ్చరికకు అనుకూలంగా మన బ్రతుకులు లోబడకపోతే, ఆ హెచ్చరికకు అనుకూలంగా మన బ్రతుకులను సరిదిద్దుకోకపోతే హెచ్చరిక ఏమవుతుందో తెలుసా? ఆ తర్వాత మరి దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది. ప్రేమటువంటి వాళ్ళరా, అప్పుడప్పుడు బైక్ తోలుతున్నప్పుడు మాకంటే ముందుగా చాలా స్పీడ్గా పోయేవాడిని మనం గమనిస్తూ ఉంటాం. ఎంత స్పీడ్ అంటే దానికి భయంకరమైన సౌండ్ పెట్టేస్తాం, అంటే సైలెన్సర్ లాగేసి ఉంటాడు. దానివల్ల వచ్చేటటువంటి సౌండ్ ఎంత భయంకరంగా ఉంటుందని అంటే, బా ఇంటి చూసినప్పుడు ఇది కొసదాకా పోలేడు అనిపిస్తుంది. అందుకనే యవనస్తులకు పెద్దలు ఏం చెప్తుంటారంటే, ఇదిగో బండి నడిపేటప్పుడు చాలా జాగ్రత్త, నిదానంగా వెళ్ళు అంటూ ఉంటారు. అంటే ఇది హెచ్చరిక. మా నాన్న కాబట్టి అలా చెప్తూ ఉంటారులే అనుకునేటటువంటి పరిస్థితి ఉన్న ఒకరోజు అదే స్పీడ్లో వెళ్ళిపోతాడు, మళ్ళీ వెనక్కి రాడు. చూసారా, హెచ్చరికలు ఎన్ని జారీ అవుతున్నా కూడా ఆ హెచ్చరికకు తగ్గట్టుగా మన యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచుకోకపోతే, మార్చుకోకపోతే
ఆ హెచ్చరిక దేవుడు చెప్తున్నాడు. ఎన్నిసార్లు గద్దించినా కూడా ఏమైపోతాం అంటే హఠాత్తుగా ఒకరోజు వెళ్ళిపోతాం. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని మాటలలోని హెచ్చరికలను బట్టి మనలో ఎవరిలోనైనా ఎన్నెన్ని లోపాలు ఉన్నాయో మనకు బాగా తెలుసు. మన గురించి, నా గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీ గురించి కూడా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మన లోపాలేంటో మనకు బాగా తెలుసు. దేవుని యొక్క గద్దింపు మాటలు విని కూడా మనం వాటిని సరిదిద్దుకోకపోతే లాభం నష్టం ఎవరికి జరుగుతుంది అని అంటే, సరిదిద్దుకున్న వాడికి లాభం వస్తుంది, సరిదిద్దుకోనటువంటి వాడికి నష్టం సంభవిస్తుంది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, నష్టం మనకే అవుతుంది కాబట్టి చెప్పడం అనేటటువంటిది వాక్య ప్రకారం దేవుని యొక్క ధర్మం. అదిగో నేను ఎన్నోసార్లు హెచ్చరిక చేశాను కాబట్టి హెచ్చరికను బట్టి మార్చుకుంటే నిజంగా ఆ లాభం మనకే, హెచ్చరికను బట్టి మానుకోకపోతే నష్టం కూడా మనకే అన్న సంగతిని మనం ఆలోచించేయాలి ప్రియమైనటువంటి వారు. అందుకని మనుషుల హెచ్చరికలను బట్టి మనం మనుషులకు లోపడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వేంటో చెప్పేది అని నువ్వు ఈజీగా తీసుకొని వెళ్ళిపోతే దానివల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు. ఆ మనిషి నిన్ను ఏం కూడా చేసేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు కరోనా వల్ల గుంపులు కూడకూడదు అని గవర్నమెంట్ జారీ చేస్తే కూడుకున్నాం అనుకోండి, కూడుకుంటే నష్టం ఎవరికి? మనకే కదా. సో ఇలాంటి ఉత్తర్వులు జారీ అయిన తర్వాత చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అందులో ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా మంది అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు, అన్న మీరు సంఘాన్ని నడుపుతున్నారు కదా, ఎంతమంది వస్తున్నారు ఆదివారం పూట అని అడిగినప్పుడు నేనేం చెప్తే బాగుంటుంది? మనుషులను కౌంట్ చేసి చెప్పుకుంటే బాగుంటుందా, కుటుంబాలుగా నేను చెప్పుకుంటే బాగుంటుంది అని అంటే, నిజంగా కుటుంబాలుగానే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకని అంటే 30 కుటుంబాలు వస్తాయండి అన్నప్పుడు 30 కుటుంబాలు వాళ్ళు వస్తారా, అది ప్రతి ఆదివారం వస్తారా అనేటటువంటి డౌట్ వాళ్ళకే వస్తుంది. అంటే ఒకవేళ లెక్కకు 30 కుటుంబాల వాళ్ళమే ఉన్నా 30 కుటుంబాలు ఇక్కడికి వచ్చేస్తాయా ఆదివారం అనగానే? బాగా ఆలోచించండి. 30 కుటుంబాలు అంటే ప్రతి ఒక్కరూ మనొక కుటుంబం కాబట్టి కుటుంబం యావత్తు దేవుని సముఖంలో కనిపించేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు జనవరి 1వ తారీఖున మొదటి వారంలో మీకు అందరికి కూడా క్యాలెండర్లు ఇచ్చాను. అది మనే కావచ్చు, లేకపోతే మరొకరే కావచ్చు. కానీ ఆ క్యాలెండర్లో మనకు కనిపించేది ఏంటంటే 53 ఆదివారాలు లేకపోతే 52 ఆదివారాలు ఉంటాయి. అలాగే బుధవారాలు కూడా ఉంటాయి. నిజంగా ఈ సంవత్సరం మీకు ఇవ్వబడినటువంటి క్యాలెండర్ వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, మీరు ఏ రోజు బైబిల్ తరగతికి కానీ దేవుని ఆరాధించడానికి కానీ వెళ్ళినటువంటి దినాలను మీరు రౌండ్ అప్ చేయండి. ఈరోజు తారీఖు ఎంత? 16. ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు ఇంటికి వెళ్ళగానే ఏం చేయాలి? 16వ తారీఖు నేను దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సముఖంలోనికి వెళ్ళాను, వచ్చాను అన్న దానికి నిదర్శనంగా. ఎందుకంటే ఓ నెల తర్వాత నీకు ఆ డేట్లో వెళ్ళావా లేదా అన్న సంగతి నీకే గుర్తుండదు. కాబట్టి గుర్తు కోసం మనం ఏం చేయాలి? ఓ రౌండ్ అప్ చేసి పెట్టుకోవాలి, అంటే అటెండెన్స్ లాగా. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే దేవుని యొక్క తరగతులు లేకపోతే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క మాటలను వినడానికి కానీ చెప్పడానికి కానీ వెళ్ళేటటువంటి దినాలు ఏవైతే మనం హాజరవుతున్నామో వాటన్నిటిలో ఒక రౌండ్ను లేకపోతే వచ్చినట్లుగా ఓ అటెండెన్స్ లాగా మనం రాసుకున్నాం అనుకోండి. సో ఒకవేళ, ఎందుకంటే నాకు అదొక అలవాటు, ఎందుకంటే ఈ రోజు తరగతికి వెళ్ళామా లేదా అనేటటువంటి దాని మీద దాదాపుగా నేను ఇంతకుముందు గత సంవత్సరాల్లో రాసేవాడిని. కానీ ఎప్పుడు అటెండ్ అవుతున్నాం కాబట్టి దాన్ని రాయడం మానేశాను. అయితే ఎవరైతే ఇలాంటి పరిస్థితిని రాసుకుంటారో ఓ సంవత్సరం అయిపోగానే 52 ఆదివారాలు వచ్చాయి కదా, ఇప్పుడు చివరిలో ఎన్ని ఆదివారాలు తండ్రి అయినటువంటి దేవుని సముఖంలోకి వెళ్ళి ఆయనను ఆరాధించామనేటటువంటి కార్యక్రమాన్ని జరిగించామన్న సంగతి ఆ రౌండ్లను బట్టి లేకపోతే అటెండెన్స్ను బట్టి మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఆలోచించేయండి, గత 2021 సంవత్సరం లేకపోతే 2020 జరిగినటువంటి సంవత్సరాలను లెక్కలేసుకుంటే ఎన్నో ఆదివారాలు మన జీవితంలో ఏమైపోయి ఉంటాయి? మిస్ అయి ఉంటాయా లేకపోతే కంటిన్యూ అయి ఉంటాయా? కారణం ఏదైనా కూడా బాగా ఆలోచించండి.
కారణం ఏదైనా కూడా మనం ఏం చేసుకుంటామని అంటే చాలాసార్లు కొన్ని ఆదివారాలు మన జీవితంలో దేవుని సముఖంలో కనిపించినటువంటి ఆదివారాలు మనకు కనిపిస్తాయి. ఎందుకు అలా కనిపిస్తాయని అంటే రాక రాక చిన్నప్పుడు స్నేహితుడు ఏ రోజు వస్తాడు? ఆదివారమే వస్తాడు. వారం అంతా నీ పనుల్లో బిజీగా ఉంటావు, ఆదివారం మాత్రమే బట్టలు నానబెట్టేసుకుంటావు. అంతేనా కదా? ఆదివారం మాత్రమే ఎన్ని రకాలు ఎండబెడతావు. ఎందుకు? ఖాళీ కాబట్టి ఆ రోజు మిషన్ వేయించుకోవాలి, ఆ రోజు బట్టలు ఉట్టుకోవాలి, ఆ రోజే బంధువులు వస్తారు, ఆ రోజే స్నేహితులు వస్తారు, ఆ రోజే నాన్ వెజ్ కూడా తినాల్సిన రోజు కాబట్టి మాంసం కొట్టుకు వెళ్ళి అక్కడే నిలబడి కాస్త చర్చి టైం కాస్త అయిపోయేంత వరకు అక్కడే ఉండేసి పోనీ ఈ వారం బాగపోతే వచ్చే వారం అనుకుంటామా లేదా? ఇవన్నీ మన జీవితంలో జరిగేటటువంటి దైనందినటువంటి కార్యక్రమాలు ప్రేమైనటువంటి వాళ్ళు. అందుకనే దేవుడు ఏ హెచ్చరిక చేసినా కూడా ఆ హెచ్చరికకు అనుకూలంగా మన జీవితాలు మార్చుకోకపోతే దాని యొక్క తీవ్రత అంతా ఇంత కాదన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. అందుకని మీరు బాగా ఆలోచించండి. ఎప్పుడైనా కూడా ఒక వారం మిస్ అయ్యారనుకోండి, సపోజ్ ఈరోజు 16 కదా, ఈ రోజు మిస్ అయినటువంటి వాళ్ళు మళ్ళా ఎప్పుడు కనిపిస్తారు? మనకి 23వ తారీఖు కనిపిస్తారు. ఇప్పుడు ఆలోచించండి, అంతకు ముందు ఉన్నటువంటి వారం తారీఖు ఎంత? 9, 10, 9. ఓకే, ఇప్పుడు 9వ తారీఖు ఆదివారం వచ్చినటువంటి మనకు 16వ తారీఖు కనపడలేదనుకోండి, మళ్ళా ఆదివారం వచ్చేదానికి ట్రై చేస్తాం. సో ఈ మధ్యలో గ్యాప్ ఎన్ని దినాలు వచ్చింది? 14 దినాలు. అంటే మరలా నువ్వు దండైన దేవుణ్ణి ఆరాధించాలంటే 14 రోజుల తర్వాత రావాలి. అంతేనా కాదా? పోనీ అలాగని ఇంకొక వారం కూడా కొట్టామనుకో, ఆ తర్వాత ఎన్ని రోజులు యాడ్ అవుతుంది? 21 రోజులు. అంటే చూసారా, 21 రోజులు దేవుని యొక్క సముఖంలోకి వెళ్ళి దండైనటువంటి దేవుణ్ణి కుమారుని ద్వారా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటటువంటి భాగ్యం ఒక్క వారం మిస్ అయితేనే 14 రోజులు గ్యాప్ వచ్చిందా? పోనీ అలాంటిది 2 వారాలు మిస్ అయితే 21 రోజు. చూసారా, అంటే ఈ 21 రోజులు ఎక్కడ గడిపాం మనం, ఎక్కడ గడపబోతున్నాం, ఎక్కడ గడిపామని మనం ఆలోచన చేస్తే నిజంగా మనకి జ్ఞాపకం వచ్చేది లోకంలోనే. అంతే కదా? లోకంలో ఉన్నదంతా ఏంటంట? బంగారం, వెండి. లోకంలో ఉన్నదంతా బంగారం, వెండి, బిర్యానీలు ఇవేనా? లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అంటే 14 రోజులు మనం ఎందులో ఉండిపోయాం? అప్పుడు దేవుని మాటలు మనలోకి రాకుండా ఉంచుకోవడానికి ఆ రోజు మనం ఆగిపోయాం. ఆ తర్వాత 14 రోజుల తర్వాత అమ్మో, ఎప్పుడైనా బస్సు ఆలస్యమైందని ఫీల్ అయ్యామా? ఆరాధనకు పోలేకపోయామని ఫీల్ అయ్యామా? ట్రైన్ మిస్ అయిందని ఫీల్ అయ్యామా? ఆరాధన మిస్ అయిందని ఫీల్ అయ్యామా? బాగా ఆలోచించండి ఒకసారి. ట్రైన్ మిస్ అయిందని, బస్సు మిస్ అయిందని మనం ఎన్నోసార్లు బాగా ఎందుకు నేను ఇంత లేటుగా వచ్చాను, బస్సు వెళ్ళిపోయింది, ఎందుకు ఇంత లేటుగా వచ్చాను, ట్రైన్ వెళ్ళిపోయింది అనేటటువంటి బాధను మనం ఆలోచిస్తుంటాం కదా. ఎప్పుడైనా ఆరాధన మిస్ అయింది అనేటటువంటి ఫీలింగ్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? ఆరాధన మిస్ అయింది అనేటటువంటి ఫీలింగ్, నిజంగా ఆ ఫీలింగ్ మనలో ఉంటేనే ఈ పాఠం అర్థమవుతుంది. ప్రేమటువంటి వాళ్ళు బుద్ధిపూర్వకమైనటువంటి పాపం అంటే ఏంటో మీకు అర్థం చేసుకోవడానికి ఇన్ని ఉదాహరణల నుంచి మిమ్మల్ని తీసుకొని వస్తున్నాను. ఆరాధన మిస్ అయిందా? అసలు ఎందుకు మిస్ అయింది, అసలు ఎందుకు మిస్ చేసుకున్నాం అనేటటువంటి ఆ ఫీలింగ్ ఎప్పుడైనా మనలో కలిగితే నిజంగా ఆ బాధ అంతా ఇంత కాదు. అసలు చెప్పాలని అంటే బాప్తిసం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సినటువంటి కార్యక్రమాల గురించి దేవుడు ముందుగానే హెచ్చరికలు చేస్తున్నాడు. ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి చూద్దాం. మనం సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, యేసు అనేటటువంటి ఆయన ఎవరో మనకు తెలుసు. మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము ఎక్కడికి? ఈ మార్గంలో ఉన్నటువంటి ప్రజలను ఆ రోజు పౌలు ఏం చేశాడంట? హింసించాడు, చంపేశాడు.
అంటే యేసు ప్రభుల వారే ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గము అన్నాడు. అంటే ఈ మార్గాన్ని గురించి ఎంత విశ్లేషణ చేస్తున్నాడు పౌలు గారు. ఏం చేస్తున్నాడంటే ఇదిగో నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఏమంటే పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు మనకు ఎలా ఉందంట? బాగా ఆలోచించండి. ఒకప్పుడు పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలని అంటే మన వల్ల ఏ కార్యక్రమమేనా? మన వల్ల అవుతుందా? పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే మన వల్ల ఏ పని? ఎవరు వెళ్ళాలి అక్కడికి? అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. పక్క పేజీలో 9వ అధ్యాయం 7వ వచనాన్ని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే, సంవత్సరమునకు 52 వారాలు కాదు, ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే. ఎవరంట వెళ్ళాల్సింది అక్కడికి? ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. చూసారా? అంటే సంవత్సరమునకు ఒక్కసారే, అది ఒక్కడే వెళ్ళాలా? అందరూ వెళ్ళాలా? ఒక్కడే రక్తాన్ని తీసుకుని వెళ్ళాలంట. చూసారా? ఏమిటి? యేసుప్రభుల వారు మరణించినప్పుడు జరిగిన సందర్భం మనకు బాగా తెలుసు. దేవాలయపు తెర ఏమైపోయిందంట? రెండుగా చీలిపోయింది. అంటే ఏ యాజకుడైతే సంవత్సరమునకు ఒక్కసారి వెళ్ళేటటువంటి ఆ కార్యాలయం ఉందో, ఆ కార్యాలయం యేసుప్రభుల వారి మరణంతో ఏమైపోయింది? అది చిరిగిపోయింది. అంటే మార్గం సరళమైందా? ఇప్పుడు పరిశుద్ధ స్థలం లేదు, అతి పరిశుద్ధ స్థలం అంతకంటే లేదు. ఇప్పుడు అర్థమవుతా? యేసు ప్రభుల వారు ఏ మార్గమున మనల్ని డైరెక్ట్ గా మనల్ని కూడా తీసుకెళ్లి అక్కడ పెట్టేస్తున్నాడు. ఇంతకుముందు యాజకుడు మాత్రమే వెళ్ళాలి, అది సంవత్సరమునకు ఒక్కసారి వెళ్ళాలి. సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి. కానీ మనకు అలాంటి పరిస్థితిని ఏమన్నా దేవుడు ఏర్పాటు చేసినాడా ఈ రోజు అని అంటే కాదు. ఏం చేశాడు? ఆయన మరణం అనేటటువంటి దాని ద్వారా ఆ దేవాలయపు తెర రెండుగా చిరిగిపోయింది. ఇప్పుడు ఏ కార్యక్రమం అయితే ప్రత్యేకంగా యాజకుడు మాత్రమే వెళ్ళాలో అలాంటి స్థితిలోనికి, అలాంటి మార్గంలోనికి, లేకపోతే అలాంటి ఆ పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలో ఒకటిగా చేసినటువంటి ఘనత యేసు ప్రభువు వారిదే. అలాంటి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనలను ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని, మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, ఇప్పుడు రాజులైన యాజక సమూహం అన్నాడే. ఇంతకుముందు యాజకుడే వెళ్ళాలా, కానీ ఇప్పుడు అందరినీ దేవుడు ఏం చేశాడు? రాజులైన అంటే రాజులుగా చేశాడు, ప్లస్ మళ్ళా మనల్ని ఎలా మార్చాడంట? యాజకులుగా చేశాడు. అంటే ఇప్పుడు యాజకుడైనటువంటి వాడే అతి పరిశుద్ధ స్థలంలోకి రక్తాన్ని తీసుకుని ఎన్నిసార్లు వెళ్ళాలి? 2021లో ఎవడు వెళ్ళలేదో కానీ 2022లో నాకు వచ్చింది అనుకునేటటువంటి భాగ్యం దొరికేది ఆ రోజు యాజకులకి. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు ఆలోచించండి, ఆ యాజకత్వాన్ని పక్కన పెట్టేసినాడు, ఇప్పుడు యాజకులుగా మనల్ని అందరినీ చేసాడా లేదా? ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు మనం కూడా సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలా? సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటటువంటి అలవాటు కూడా చాలా మందిలో ఉంది. ఎప్పుడు వస్తారా ఒక్కసారి? అంతేనా? పండగ క్రైస్తులం కదా, వస్తే క్రిస్మస్ కి, లేదంటే గుడ్ ఫ్రైడేకి, లేకపోతే ఈస్టర్కి వస్తాం. చూసారా? అంటే సంవత్సరంలో ఒక్కసారి వచ్చేవాడు ప్రధాన యాజకుడు అన్నమాట.
ప్రధాన యాజకులు సంవత్సరానికి ఒక్క మారే వస్తాడు, ఆ తర్వాత కనిపించడా? కనిపించదు. ఈ యాజకుల లిస్టులో లేరు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకని ఇప్పుడు ఆలోచించేయండి, ఆ యాజక ధర్మాన్ని ఇప్పుడు యేసు ప్రభువు వారు మనకందరికి ఏం చేశాడంటే, ఆయన ఉచితంగా మీరందరూ యాజకులయ్యా, మీరందరూ యాజకులే అని అన్నాడే. ఒకప్పటి యాజక ధర్మమా అది అంటే కాదు. యాజకులైనటువంటి మనలను ఏం చేశాడని అంటే, ఆ తెరను తీసివేయడం ద్వారా ఏం చేశాడంటే ఇప్పుడు అందులోకి ప్రవేశాన్ని మనకి సమృద్ధిగా కల్పించాడు, సమృద్ధిగా కల్పించాడు. అందుకని ప్రేమటువంటి వాళ్ళ మళ్ళా 10వ అధ్యాయం అందులోకి పరిశుద్ధ ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, మనకు ఆ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలంటే ధైర్యం ఉందా లేదా? ఎలా వచ్చింది మనకు ఆ ధైర్యం? ఆయన రక్తము మనల్ని ఏం చేసిందంటే పాపాలను పవిత్రులుగా చేసింది, ధైర్యం కలిగి ఉన్నది. కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. కనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి. అంటే మీరందరూ ఉదయాన్నే స్నానం చేస్తుంటారు, అలాంటి స్నానం గురించి మాట్లాడట్లేదు అక్కడ. ఏ స్నానం ఇది? ఉదక స్నానం అంటే ఉడకబెట్టి నీళ్లు పోసుకొని రావడమా? లేదా బాప్తిస్మం అనేటటువంటి కార్యక్రమం ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మన బ్రతుకులు, ఆయన రక్తం ద్వారా పవిత్రపరచబడినటువంటి మన దేహాలు, మన పాపాల నుండి విమోచన జరిగించినటువంటి కార్యక్రమాన్ని గురించి మాట్లాడుతూ ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి. విశ్వాస విషయం అంటే నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయన్నకు రుజువులైనటువంటి వాటి విషయాలలో అని అర్థం. మనము దేవుని సన్నిధానమునకు ఏం చేయాలంట? చేరుదము. దేవుని సన్నిధానమునకు చేరుదము. ఇలాంటి విశ్వాసంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదు. ఎప్పుడు? వారమునకు సంవత్సరానికి ఒక్కసారా? కాదు కాదు, దేవుని సన్నిధానంలోకి చేరేటటువంటి కార్యక్రమాన్ని గురించి చెబుతూ 23వ వచనం, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకుందము. ఏం ఒప్పుకున్నామండి మనం? ఏం ఒప్పుకున్నాం చెప్పండి? యేసుక్రీస్తు నా పాపములకు కొరకు ఆయన మృతి చెందాడని. చూసారా? ఏ కార్యక్రమం అయితే మనం బాప్తిస్మం అనేటటువంటి కార్యక్రమంలో జరిగిందో వాటన్నిటినీ ఒప్పుకున్నటువంటి మనము ఏం చేసాం? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా ఏం చేయాలా? బాప్తిస్మం రోజుకున్న ఆ రోజున ఒప్పుకున్నటువంటి మనం నిజంగా బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరిని తర్వాత ఆదివారం రోజు మనం నిలబెట్టి ఏం చెప్తాం వాళ్ళకి? ఇదిగో వీళ్ళు మన సంఘంలో చేరినటువంటి సభ్యులు అని చెప్తాం లేదా? అంటే సంఘంలో అనగా దేవుని కుటుంబంలో ఓ సభ్యులుగా చేరినటువంటి మన బ్రతుకులు అంతకు ముందు ఎక్కడున్నాయి అని అంటే లోకంలో ఉన్నాయి. లోకంలో పరజనులను ఇతర దేవతలకు మనం మన శరీరాలను అప్పగించుకునేటటువంటి కార్యక్రమం అనేకం మన జీవితంలో జరిగినా కూడా దేవుడు మనలను ప్రేమించి తన కుమారుని యొక్క రక్తం మనం చేసినటువంటి పాపములకు బలిగా చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని బట్టి ఏం చేసేది ఇప్పుడు మనకేనంటే నిజంగా అలాంటి సందర్భంలో మనం ఒప్పుకొనిన దాన్ని మనం ఏం చేయాలంట? ఏం ఒప్పుకున్నాం ఆ రోజు అని అంటే ఏం ఒప్పుకున్నామో ఒకసారి మళ్ళా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం, బాప్తిస్మము పొందిన తర్వాత మనం ఒప్పుకున్నటువంటి కార్యక్రమాన్ని గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఎందుకంటే మొదటి శతాబ్దంలో బాప్తిస్మం పొందినటువంటి వారు ఏ ఒప్పుకొని తమ జీవితాలను కొనసాగించారన్న సంగతిని ఇక్కడ
దేవుడు రాయించాడు. వీరు అపోస్తలుల బోధ యందును వీరు అపోస్తలుల బోధ అన్నాడు. వీరు అంటే ఎవరు వాళ్ళు? బాప్తిస్మం పొందిన 3,000 మంది. బాగా గుర్తుపెట్టుకోండి. బాప్తిసం పొందిన 3,000 మంది వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎలా ఉన్నారంటే ఎడతెగక ఉండేది. ఎడతెగక ఉండేది. ఎడతెగక ఎందులో? అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట. అందులో ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎడతెగక. ఎడతెగక అంటే కొన్ని బైబిల్లో అనువాదం ఏం రాశారు తెలుసా? క్రమముగా హాజరైనారు అన్న పదాన్ని మనం చూస్తాం. క్రమముగా హాజరయ్యారు అంటే నిరంతరము ఏం చేయాలి? అలా ఉండాలా? ఈ 4 విషయాల్లో ఉండాలా? నిరంతరం. ఎడతెగక ఉండేది. ఎడతెగక ఉండేది. ఇప్పుడు చదువుదాం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక అన్నాడండి. ఇప్పుడు అంటే హెబ్రీలకు, ఇశ్రాయేలుకు ఈ సంగతిని రాస్తూ గ్రంథకర్త ఏమని మాట్లాడుతున్నాడు? కొందరు మానుకుంటున్నారు అని రాస్తున్నాడు. కొందరు మానుకుంటున్నారు. ఎందుకు మానుకుంటున్నారు? నిజంగా ఆ కొందరైనా ఎందుకు మానుకోవాలి? అసలు మానుకున్నటువంటి వాళ్ళు ఎందుకు మానుకుంటున్నారు? ఎప్పుడు కూడా మనం బైబిల్ రాయబడినటువంటి దినాలలోకి వెళ్ళి, ముఖ్యంగా ఈ గ్రంథం రాయబడినటువంటి దినాలలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. పోనీ రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తుంది కాబట్టి క్రైస్తవులకి ఏమైనా మంచి ఆఫర్లు ఇచ్చిందా? పథకాలు ఏమైనా పెట్టిందా? పథకాలు పెట్టింది. చర్మం వంచేస్తాం, బతికొండగానే తగలబెట్టేస్తాం అనేటటువంటి పథకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆలోచించేయండి. ఇదేంట్రా, పాత నిబంధనలో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రం బాగుంది, దేవుని ఆజ్ఞలు ఏమో బాగున్నాయి, ఇప్పుడు అవన్నీ కాదని మనం ఎక్కడికి వచ్చేసాం? ఇప్పుడు క్రీస్తు అనేటటువంటి ఒక ఆయన లోనికి మనం వచ్చేసామే. ఇదేంటి చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు ఈ క్రీస్తు అనేటటువంటి ఆయన నియమాలలోకి మనకి రాకపోతే మనకి నిర్బంధం ఉండేది కాదు కదా, ఇలాంటి పరిస్థితే మనకు ఉండేది కాదు కదా. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి మారణ కాండ, హింస, స్టెఫన్ని ఎందుకంటే చంపింది వాళ్ళు? రాళ్ళతో కొట్టి మరి చంపారు. ఎందుకు? వాక్యం బోధించాడని, యేసుక్రీస్తుని గురించి ప్రకటించాడని. అందుకని ఏం జరిగింది మొదటి శతాబ్దంలో అంటే అనేక మంది క్రీస్తుకు వ్యతిరేకంగా, అఫ్ కోర్స్ పౌలు గారు కూడా క్రీస్తు నందున్నటువంటి వారిని ఏం చేయడానికి సిద్ధపడ్డాడు? చంపడానికే సిద్ధపడ్డాడు. ఇప్పుడు ఆలోచించేయండి. చర్చికి వెళ్ళే వాళ్ళందరినీ కాల్ చేస్తామో లేకపోతే కాల్చే అంత సీరియస్ అవసరం లేదు. సింపుల్ గా మీకు ఏం రాదు ఈ నెల నుంచి అంటే రేషన్ రాదు, పథకం పింఛన్ రాదన్నాడు అనుకోండి. ఎవరు చెప్పాడు చర్చికి పోతామని? ఎప్పుడన్నా చూసావా? అసలు బైబిల్ ఉంది కదా మీ ఇంట్లో, ఉంటాయండి చాలా పుస్తకాలతో పాటు అది కూడా ఉంటుంది. ఆ మధ్య వాళ్ళు ఇల్లు తిరిగి ఇచ్చిపోతే మేము పెట్టుకున్నాం. అంతేగాని నేను చర్చికి పోతాను ఎవరు చెప్పాడు? అంటే అంటే గొప్ప గొప్ప హింసలు అవసరం లేదన్నమాట. మనకి సింపుల్ గా చాలు. ఈ పథకంలో నువ్వు ఉండవని అంటే ఆటోమేటిక్ గా ఏమైపోతుంది అని అంటే క్రైస్తవ్యాన్ని పక్కన పెట్టేసి పథకమే ఇంపార్టెంట్ అనుకునేటటువంటి బతుకులు మనకి. కానీ మొదటి శతాబ్దంలో పథకాలు కాదు ప్రియమైనటువంటి వాళ్ళు, ప్రాణాలు తీసేటటువంటి అక్కడ జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సమాజంగా కూడుకున్న ప్రతిసారి ఏం జరుగుతుంది మనకి అని మొదటి శతాబ్దం ప్రజలు ఆలోచిస్తున్నారంటే, వద్దురా బాబు, ఆ సమాజ మందిరంలోకి పోతే మనల్ని ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు తీసుకెళ్లి గురే చేస్తారు, లేకపోతే కట్టేసి కొరడాలతో కొడతారు, వీళ్ళుంటే రాళ్ళ దెబ్బలు. ఇన్ని అవసరమా అని అనుకునేటటువంటి బ్రతుకుల మధ్య ఈ పదాన్ని రాయించాడు ప్రియమైనటువంటి వాళ్ళ. కొందరు మానుకొనుచున్నట్లుగా ఆలోచించండి. ఆ రోజుల్లో కొందరు మానుకున్నారంటే అర్థం ఉందా లేదా? పోనీ ఈ రోజుల్లో కొందరు మానుకున్నారంటే ఏం చెప్తాం మనం? ఏమన్నా తీసుకొస్తామా ముందుకి? స్క్రీన్ ముందుకి ఏమన్నా తీసుకొస్తామా? అగ్ని వంటి మహాశ్రమలను రాయించాడు ఆ రోజు. శ్రమలు వేరే, అగ్ని వంటి మహాశ్రమలు వేరే.
ఆలోచన చేయండి. అగ్ని వంటి మహాశ్రమలు సంభవించినటువంటి వాళ్ళలో ఎందుకు వచ్చిందిరా బాబు, వాడికి పోకుండా ఉంటేనే మేలు, ఆ బతికే రోజుల్లో కొద్దిగా మనశాంతిగా బతికి చచ్చిపోతాం అనుకునేటటువంటి దినాలలోనే కొందరు ఏం చేసుకున్నారంట, సమాజంగా కూడుట మానుకున్నారంట. మానుకున్నారు, సమాజంగా కూడడం మానుకున్నారు. అవును, అంటే వాళ్ళ వెనకాల శ్రమలు ఉన్నాయా? ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నాయా? ఉన్నాయి. చూస్తే కాల్ చేస్తారన్న నియమం ఉందా? ఉంది. కానీ ఈరోజు ఆదివారం అయినా మనం ఇంట్లో హ్యాపీగా కూర్చుంటున్నాం. ఆదివారం అయినా ఈరోజు ప్రోగ్రామ్స్ వెళ్ళిపోతే అసలే పండగ దినాలు 3 రోజుల నుంచి పండగ ఏం జరుగుతుంది, నడుస్తూ ఉంది. టీవీ ప్రోగ్రాం చూస్తే ఈ ప్రోగ్రాం వదిలిపెట్టి ఎక్కడికి పోకూడదు అనేటటువంటి ఇష్టంతో మనం ఆగిపోతున్నామని అంటే ఆలోచన చేయండి. ఒకనాడు మానుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి వేరే, ఈ రోజుల్లో మానుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి వేరే. ఏంటి ఈరోజు మానుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి? బట్టలు నానబెట్టాం, ఇంకా ఎండుమిరపకాయలు ఎండబెట్టాం, ఇంకా బంధువులు వచ్చారు, ఇంకా ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఆదివారమే. అవును, వాళ్ళకి ఆదివారం కుదరుతుంది, మనకు కూడా ఆదివారం కుదరుతుంది. దేనికి? చర్చి ఎగ్గొట్టేది. అందువల్ల ప్రియమైనటువంటి వల్ల మనం బాగా ఆలోచన చేస్తే చాలా విషయాలను మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. ప్రియమైనటువంటి వాళ్ళు, బంధువులు వచ్చారు భోజనం ఉండాలి కదా, ఏం బంధువులు వస్తే తీసుకొచ్చే వాళ్ళనే. అప్పుడు బంధువు ఏమాలోచిస్తారు, వాళ్ళతో ఆదివారం పోయినాం అనుకో, వాళ్ళు మనల్ని కూడా ఏడు తీసుకెళ్ళి కూర్చోబెడతారు. చర్చి అట్లా ఎవరైనా తీసుకుని కూర్చోబెట్టారా, రెండోసారి ఆదివారంగా రారు మన ఇంటికి. అర్థమైందా? సో ఇలాంటి పని చేయించండి, ఇలాంటి పని అలవాటు చేయండి మీరే. అప్పుడు మీరంటే బాగా అర్థం చేసుకుంటారు వాళ్ళు. నేను చాలా బంధువులకి, నా బంధువులకి అట్లానే అలవాటు చేశాను. ఆదివారం ఆశకి చెప్పడానికి చెప్పినా వాడు రాడు, మొఖానే చెప్పేస్తాను నేను రానంటాడు. అందుకని చాలా మంది బంధువులు నాకు ఆదివారం కానీ బుధవారం సంగతులు కానీ ఇట్లాంటివి ఎన్నో నా జీవితంలో జరిగినా కూడా నా దాకా తీసుకొని రారు. కారణం ఏంటి? అలవాటు చేశాం. చూసారా, మనకు పెద్ద పెద్ద నియమాలు అవసరం లేదు. క్రైస్తవులు అయితే కాల్చి చంపేస్తాం అన్న నిబంధన అయితే అక్కడ ఒక్కడం కూడా మనం కనపడం, అంతేనా కాదా? కానీ ఆ రోజుల్లో ఉందా లేదా? రాజు ఆ రోమా చక్రవర్తి యొక్క పరిపాలనలో, రోమా ప్రభుత్వం యొక్క ఆ నిబంధనల ప్రకారం ఎంతమంది అండి దేవుని సమాజంలో కూడుకునేది. అందుకనే ఆ మానుకున్నటువంటి వాళ్ళను ఉద్దేశించి దేవుడు రాస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఆ మానుకున్నటువంటి వాళ్ళను ఉద్దేశించి ఆ రోజుల్లో మానుకున్నటువంటి వాళ్ళకు ఒక అర్థం ఉంది. కానీ ఈ రోజుల్లో కూడా మానుకున్నామంటే అర్థం ఉందా? అసలు అర్థం ఉందా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఆ రోజు శ్రమలు వేరు, ఈ రోజు మనం పడుతున్న ఇబ్బందులు వేరు. అందుకనే మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మళ్ళా చదువుదాం. కొందరు మానుకొనుతున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు ఏం చేయాలంట? హెచ్చరించుచు, ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పులికొల్పవాలని ఆలోచించము అన్నట్టు. ఏ దినం సమీపించినప్పుడు? ఒకటి యెరూషలేము ప్రాంతాన్ని నాశనం చేసేదన్నా ఉండొచ్చు, రెండోది మన దినం. అనగా దినం పెట్టారా, వీడికి దినం జరిగిందా, మమ్మల్ని పిలవలేదా అనేటటువంటి దినము. అంటే మన మరణ దినం కూడా సమీపించే కొలది ఎలా ఉండాలంటే మనం ప్రేమ చూపుటకు, సత్కార్యములు చూపుటకు ఒకరినొకడు ఏం చేయాలా? పురికొల్పాలి అన్నట్టు. ప్రేమటువంటి వాళ్ళు యేసు ప్రభువుల వారు బతుకున్నప్పుడు ఒక అధికారి కుమార్తె చనిపోయిందయ్యా, వచ్చి బ్రతికించానంటే నిజంగా యేసు ప్రభువుల వారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదు అన్నప్పుడు, అప్పుడు దాకా చిన్నది చచ్చిపోయిందని ఏడుస్తున్నటువంటి మొఖాలు ఏమైపోయాయి తెలుసా? యేసు ప్రభువులను చూసి నవ్వుతున్నారు, అపహాస్యం చేస్తున్నారు, హేళన చేస్తున్నారంట. యేసు ప్రభువుల మాటలు విని బాగా ఆలోచించి, అంటే డైరెక్ట్ స్పీచ్ లో ఆయన మాటలు విని ఆయన ఏం చేస్తున్నారు? కొంతమంది హేళన చేస్తున్నారంట. డైరెక్ట్ గా విన్నటువంటి మాట, అరే ఈ చిన్నది చచ్చిపోలేదు, మరణించలేదు, కేవలం నిద్రపోతున్నానని అంటే చచ్చిపోయిన మొహం ఈయనకు వచ్చిన ఆయన మొహం చూసుకుంటున్నారు.
నవ్వు వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే అప్పుడు దాకా ఏడ్చిన పాప చచ్చిపోయిందని. కానీ అప్పటి నుంచి యేసుప్రభు అన్నటువంటి మాటలను బట్టి ఎలా అర్థమైంది వాళ్ళకి? హేళన చేస్తున్నారు ప్రేమటువంటి వాళ్ళు. అంటే యేసుప్రభుల వారు బ్రతికున్నప్పుడు చేసినటువంటి చెప్పినటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించే కొంతవరకు ఏమనుకున్నారో తెలుసా? హేళన చేస్తున్నారు. ఇప్పుడు చదువుతాం మళ్ళా 25 కదా, 26 నుంచి మనం ఆలోచన చేస్తే, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత అన్నాడండి. దేని తర్వాత? సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఆలోచన చేయొచ్చు. అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. పాపములకు బలి ఇకన ఉండదు. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు. అంటే న్యాయమైన తీర్పు ఒకటి ఉందా? మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, అటు తర్వాత తీర్పు జరుగును. అంటే తీర్పు కోసమే ఇక వెయిట్ చేయాలండి మనం. ఏం చేసిన తర్వాత? బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల బలి ఇక ఉండదు. ఆల్రెడీ బలి జరిగిపోయిందా? మన జీవితాలకు బలి జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మళ్ళా బుద్ధిపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా మనం ఏం చేస్తున్నాం అని అంటే పాపాన్ని జరిగిస్తున్నాము. ఏం చేయాలా? సమాజంగా కూడుట మానక అన్న పదాలు హింసలు పొందినటువంటి వారి విషయంలోనే ఏ హెచ్చరిక జారీ చేశాడు? హింసలు పొందినటువంటి ఆ దినాలలోనే ఈ హెచ్చరిక ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఎలాంటి హింసలు పొందుతున్నామా అని చెప్పండి. ఏమైనా పొందుతున్నామా? ఎలాంటి హెచ్చరికలు, ఎలాంటి హింసలు లేవు. ఆదివారం ఎవరు ఆరాధనలకు వెళ్ళకూడదు అనేటటువంటిది ఏమైనా ఉందా? మనకి చట్టం ఏమైనా ఉందా? లేదు. ముఖ్యంగా చాలా దేశాల కంటే మన ఇండియా చాలా ఆనందకరమైనటువంటిది. లౌకిక రాజ్యం అంటారు మనది. అంటే ఎవడు ఏ దైవాన్నైనా పూజించుకోవచ్చు, కొలుసుకోవచ్చు, వాడి ఇష్టం, వాడి మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. కానీ కొన్ని దేశాల్లో వీలవుతుందా? బైబిల్ పట్టుకుంటేనే ఏమైపోతాం? బతుకు తెల్లారిపోతుంది కొన్ని దేశాలు. అయితే బైబిల్ పట్టుకుంటేనే నువ్వు విశ్వసించినావు, ఆయన నా పాపం ఇవన్నీ చెప్పాల్సిన అవసరతలే. జస్ట్ బైబిల్ కనిపిస్తే చాలు, అంతే. బతుకు తెల్లారైపోతాం. చూసారా? ఆ దేశాల కంటే మన దేశం చాలా బెస్టా? ఇంతటి ఫ్రీడమ్ ఉన్నటువంటి మన దేశంలో, మన ఊర్లో, మన నెల్లూరులో, మన స్థానిక సంఘానికి మనం ఏం చేస్తున్నాం? మానుకుంటున్నాము. సమాజంగా కూడుట మానుకున్నాం. మానుకునేదానికి అంటే మొదటి శతాబ్దంలో కారణాలు ఏమనుకున్నాం మనం? హింసలు, మహాశ్రమలు అనుకున్నామే. కానీ ఈ రోజు మనం మానుకున్నామంటే శ్రమ, హింస, కొన్ని బాధ. మానుకోవాల్సిన టైం ఒకటేనండి. ఎప్పుడు మానుకోవాలి తెలుసా? హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు. అప్పుడు డాక్టర్ మనం పంపాడు, కుదరదు బాబు ఆదివారం అయినా కూడా ఇక్కడ ఐసీలో ఉండాలి, అది అందువల్ల వీలు కాదు అని డాక్టర్ అన్నప్పుడు మాత్రమే మనకి ఎక్స్క్యూజ్ ఉంటుందేమో. కానీ మిగతా దినాల్లో మనకి ఏముండదు. నో ఎక్స్క్యూజ్. యేసుని వెంబడించేటప్పుడు మా నాన్న చచ్చిపోయాడంట, పోయి ఆయన పూడ్చిపెట్టి వచ్చేస్తాను, తొందరగా వచ్చేస్తానని అంటే కుదరదు అన్నాడు. నాన్న చచ్చిపోతేనే కుదరదా? అవును, నాన్న చచ్చిపోయినా కుదరదు, అమ్మ చచ్చిపోయినా కుదరదు. నువ్వు నన్ను వెంబడించి నువ్వు వచ్చి వాళ్ళు చూసుకుంటారని అన్నాడు. అంటే సమాజంగా కూటం అనేటటువంటి ఒక ఆదివారం మిస్ అయితే 14 రోజులు మనం ఎక్కడ గడపాల్సి వస్తుందో తెలుసా? లోకంలో. 2 ఆదివారాలు మానేస్తే 21 రోజులు, ఇక 3. ఆ తర్వాత చాలా మంది చాలా సంవత్సరాల క్రితమే బాప్తిసం తీసుకొని మొదటి 4 నెలలు వస్తారు. ఆ తర్వాత మళ్ళా మనకి కనపడదు. చూసారా? అలాంటి వాళ్ళ యొక్క ప్రవర్తనను, అలాంటి వాళ్ళ యొక్క మానసిక స్థితిని గురించి రాస్తున్నాడు. తర్వాత చదువుతాం 37వ వచనం. అన్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు
విరోధ- తీర్పునకు భయంతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్ష్ణమైన అగ్నియు అదిగో విరోధులను దహింపబోవు దహింపబోవు తీక్ష్ణమైన తీక్షణమైన అగ్నియు నీకు ఇక ఉంటుంది అన్నాడు. ఇక ఉంటుంది అంటే ఏముంటుంది? ప్రమాద హెచ్చరికలను గురించి దేవుడు జారీ చేస్తున్నాడు. తీర్పు ఉంటుంది నాన్న. ఆ తర్వాత ఏముంటది? అగ్ని. అగ్ని ఉంటుంది. ఎలా ఉంటది అగ్ని? అగ్ని ఆరదు. తీక్షణమైన అగ్ని అంటే అదనమాట. ఎన్ని ఫైర్ ఇంజిన్ నీళ్లు కొట్టినా కూడా అది ఆరదు. తీక్షణమైనటువంటి అగ్ని ఇక ఉండును. తర్వాత ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును ఎవడైనను మళ్ళా పాత నిబంధనలోకి వెళ్తున్న కొన్ని సందర్భాలు చెప్తున్నాడు అక్కడ. ఎవడైనను అంటే దేవుడు ప్రతిపాదించినటువంటి కొన్ని ఆజ్ఞలు అది ధర్మశాస్త్ర రూపకంగా ఉన్నా కానీ మోషే నియమించినటువంటి కొన్ని ఆజ్ఞలు కానీ అని చెబుతూ ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల మోషే ధర్మశాస్త్రాన్ని ఒకడు మీరాడు అనుకో, మీరితే ఏం చేయాలా? ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద మీకు అప్పుడప్పుడు నేను చెప్తున్నాను నాన్న, మీరు ఎవరైనా ఆరాధనకు రాలేకపోతే ఎందువల్ల రాలేదో మీరు మాకు గ్రూప్ లో మెసేజ్ పెట్టండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ ఆప్షన్ అన్నా ఇచ్చామా లేదా? మనం ఇచ్చాం. చెప్తా ఉంటున్నాం మనం ఏంటి ఆప్షన్ పెట్టేది అనేటటువంటి నియమాలతోనే కొంతమంది ఏం చేస్తున్నామంటే మాకు అవసరం లేదన్నా. ఏది అవసరం లేదో కింద చెప్తున్నాడు అన్నమాట. సరే, ఇప్పుడు మోషే నియమించిన ధర్మశాస్త్రాన్ని ఎవరైనా మీరాడు అనుకో, మీరితే ఎలా ఉంటుందన్న పరిస్థితి? మీరితే ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపబడకుండా వానిని ఏం చేయాలా? చంపించుదురు. ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటే చాలు. వాడి కార్యక్రమం చేశాడా? మోషే నియమించిన ధర్మశాస్త్రాన్ని వాడు ఉల్లంఘించాడా? నువ్వు సాక్షా. అలా చేస్తే ఏం చేయాలంట? వాడిని ఏం చేయాలంట? చంపించుదురు. సాక్షులను బట్టి. ఒకసారి ద్వితీయోపదేశకాండం ఇదే సందర్భాన్ని ఎక్కడ దేవుడు రాయించాడు? 17వ అధ్యాయం 6-7 వచనాలను మనం ఆలోచన చేస్తే, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 6-7 వచనాలను మనం ఆలోచన చేద్దాం. ఒక్క సాక్షి మాట మీద వానికి ఏమి విధింపకూడదు? శిక్ష విధింపకూడదు. అది ఒక్క సాక్షి విషయం మీద వానికి శిక్ష విధింపకూడదు. వాని చంపుట మొదటి సాక్షులను వాని చంపుటకు మొదట సాక్షులను తర్వాత జనులందరూ వాని మీద చేతులు వేయవలను. ఎవరి మీద? వాని మీద చేతులు వేయవలను. మొట్టమొదటి ఎవడేయాలా? సాక్షి. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను. ఏ చెడుతనము? ఆజ్ఞను ఏం చేశాడు వాడు? ధర్మశాస్త్రాన్ని మోషే నియమించిన ఆచారాన్ని వాడు ఏం చేశాడు? చేసినటువంటి వాడిని ఇద్దరు ముగ్గురు సాక్షులు పెట్టుకొని ఏం చేయాలంటే వాడిని చంపించుదురు అన్న పదం ఉందా మన కొత్త పదంలో? అంటే ఆజ్ఞను మీరితే ఏం చేయాలంట? చంపించు. ఇప్పుడు 15వ సంఖ్యాకాండంలోకి వెళ్ళి 15వ అధ్యాయం సంఖ్యాకాండంలో 30వ వచనాన్ని మనం ఆలోచించేద్దాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 30వ వచనాన్ని మనం ఆలోచించాలి. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడవును. బుద్ధిపూర్వకమైనటువంటి పాపం అంటే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు పాపము చేసిన ఎడల ఎవడైనను, దేశమందు పుట్టినవాడే కాని పరదేశీయే కాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడు అగును. కనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడును. అట్టివాడు ఏమైపోవాలంట? జనులలో ఉండకుండా. ఇప్పుడు మన పరిస్థితి జనులలో ఉండకుండా కాదు, వాటర్ లిస్ట్ లో ఉండకుండా
మన పేరు ఏమైపోతుంది? కొట్టివేయబడుతుంది. వాటర్ లిస్ట్ లో ఉండకుండా మన పేరు కొట్టివేయబడుతుంది. ఎప్పుడు? దేవుని యొక్క ఆజ్ఞ వాడు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, సాహసించి పాపం చేసిన ఎడల, సాహసమే అన్నమాట పాపం చేయడం అనేది. సాహసమే పాపం చేయడం. పాపము సాహసించి పాపము చేసిన వాడు యెహోవాను తృణీకరించిన వాడు అగును. యెహోవాను తృణీకరించిన వాడు అగును. వాడు అట్టివాడు నిశ్చయముగా జనుల్లో ఉండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞలను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వారి దోష శిక్షకు వాడే కారకుడు. వాని దోష శిక్షకు వాడే కారకుడు. ఇప్పుడు మళ్ళా హెబ్రీయులకు రాసిన పత్రికకి వెళ్ళు. మోషే ధర్మశాస్త్రం ఎలాంటిదో ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడే మోషే ద్వారా ఇశ్రాయేలుకి అనుగ్రహించినప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఉన్న దాన్ని ఒకడు అతిక్రమిస్తే 2-3 సాక్షులు ఎదుట వాడిని ఏం చేయాలి? చంపేయాలి, కనికరింపకుండా. అందుకని దేవుడు అంటాడు, వాడు సాహసించి ఏం చేశాడంట? పాపం చేశాడు. సాహసించి పాపం చేశాడు కాబట్టి జనులలో వాడి పేరు ఉండకుండా కొట్టివేయబడుతుంది. సాహసించి పాపం చేశాడు. ఇప్పుడు మళ్ళా మనం ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో ఇట్లో ఉండగా 29వ వచనంలోకి మనం వచ్చాం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి అన్నాడు. ఎవరినంట? ఎవరైనా మనం ఎప్పుడన్నా యేసుక్రీస్తు పాదములతో తొక్కామా? ఫోటో కూడా లేదు కదా సార్ అయింది తొక్కడానికి అని అన్నమా? తొక్కడం అంటే ఏంటో తెలిసే కదా. నిజంగా పూర్వకాలంలో ఒక శత్రువుని మనం ఎదుర్కొని పోరాడేమనుకో, పోరాడి ఏదో టైం బాగాలేకపోవడం మన చేతిలో తెచ్చాడు అనుకో, ఆ చచ్చిన వాడి మీద ఎక్కి మనం ఏం చేస్తాం? అంతేనా? దావీదు అదే కదా, గొల్లియాతుని చంపి వెళ్ళి వాడి మీద కూర్చొని వాడి కత్తి తీసి వాడి తల నరికినాడంటే బయలుదేరి కాదు, వాడి అంటే విజయోత్సాహం అన్నమాట. తన శత్రువుని తాను చంపినటువంటి ఆ విజయోత్సాహం వాడి మీద కూర్చొని లేకపోతే వాడి మీద నిలబడి తొక్కి ఏం చేస్తారా? మీకు అప్పుడప్పుడు హైందవ బొమ్మలు కనిపిస్తుంటాయి. ఒక రాక్షసుని ఏం చేస్తుంది లేకపోతే ఏదో పొట్టలో నుంచి పేగులు లాగేసినట్టుగా అనిపిస్తుందా లేదా? అంటే ఇలాగా ఇప్పుడు ఏం చెప్తాడు ఇక్కడ 29 పాదములతో ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను బాగా ఆలోచించారు. పాదములతో త్రొక్కి మనం ఎప్పుడు చేసాం అనుకుంటామేమో, మనం ఎప్పుడు దేవుని కుమారుని పాదములతో త్రొక్కి ఇక ఏం చేయాలంట? తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును ఏమంటే సాధనమైన తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు అంటే సాధనమైనటువంటి ఆ రక్తము మనకు ఎలా ఉందంట? అపవిత్రమైన ఆ నిబంధన రక్తము అపవిత్రమైనదిగా ఎంచి అన్నాం. ఎప్పుడు ఎంచుతున్నాం మనం? ఎప్పుడన్నా ఆ రక్తాన్ని అపవిత్రమైనది ఎంచామా మనం? ఎంచామండి? బాగా చెప్పండి. ఎప్పుడైతే ఆ కార్యక్రమం ఇప్పుడు నా తర్వాత ఎవరు బెదరా? శివనా? శివ బెదరు వచ్చి దాన్ని ఏం చేస్తారా? ఇది నిబంధన రక్తము, యేసు ప్రభువు వారు శిలువ యాగంలో చిందించినటువంటి రక్తము అని మాట్లాడతాం లేదా? సో ఇది ఒక వారమైనా ప్రతి వారం ఉంటుందా? ప్రతి వారం. ఇప్పుడు ప్రతి వారము ఎడతెగకుండా జరిగించేటటువంటి కార్యక్రమము మొదటి శతాబ్దపు బాప్తిసం పొందినటువంటి 3000 మందిలో ఇది కొనసాగుతుంది. నిన్నగాక మనం బాప్తిసం తీసుకున్నాము, లేకపోతే మనం 3 ఏళ్ల క్రితం తీసుకున్నాము, లేకపోతే 10 ఏళ్ల క్రితం తీసుకున్నాము, లేకపోతే 40 ఏళ్ల క్రితం తీసుకున్నామా? గుర్తుందా? అసలు గుర్తే లేదా? బాప్తిసం తీసుకున్నామన్న సంగతి గుర్తుందా లేదా? ఉందా? అది జవాబు రావట్లేదు నాకు. అంటే చాలా మంది మనలో కూడా బాప్తిసం తీసుకున్నామన్న సంగతి కూడా మనం ఏం చేసుకున్నాం? మర్చిపోయామంటే ఆదివారం అన్నా గుర్తుంటుందా? లేదు. ఇప్పుడు అర్థమవుతుందా? యేసు ప్రభుల వారిని కాళ్ళతో తొక్కడం అంటే అర్థం ఏంటి? నిబంధన రక్తాన్ని నువ్వు విడిచిపెట్టి ఎక్కడున్నావు? ఇప్పుడు గొడ్డలు ఒప్పుకుంటా ఉంటావు. ఎందుకంటే ఆదివారం కదన్నా వచ్చేది. మిగతా రోజుల్లో మళ్ళీ మాకేముంటాయి? డ్యూటీలు కదా.
బంధువులు ఆ రోజే కదన్నా వచ్చినారు, అలాంటి రోజే కదా. అంటే అర్థం తీక్షణమైనటువంటి అగ్ని ఎవరి కొరకు ఇప్పుడు బుద్ధిపూర్వకంగా మనం ఏం చేస్తున్నాం అర్థమవుతుందా మనకు అసలు? నిబంధన రక్తాన్ని ఆ రోజు ఏం చేస్తాను, ఈ రోజు నేను రక్తాన్ని తీసుకోకుండా వచ్చేసానే, రక్తాన్ని తీసుకోకుండా నేనేంటి రక్తం తీసుకోకుండా ఇక్కడ ఉన్నానేంటి? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మనకి? చాలా సింపుల్ గా తీసుకుంటాం ప్రియమైనటువంటి వాళ్ళు, చాలా సింపుల్. ఒక ఆదివారం ఎక్కడితే ఆ రోజు కూడి తినడం మానేసామా మనమా? మానేసామా? అసలు లేదే, ఆ ఫీలింగే లేదే. ఆదివారం ఈరోజు అంటే అలా మాట్లాడుతున్నాం అంటే మనం ఎంత గొప్పవాళ్ళం అయిపోయాం తెలుసా? బాప్తిసం తీసుకున్నాం, మన సంగతి మర్చిపోయాము. యేసు రక్తము మన పాపములను మనల్ని రక్షించిందన్న సంగతిని కూడా మనం మర్చిపోయాము. ప్రతి ఆదివారం వెళ్ళి అక్కడ రొట్టె ద్రాక్షరసంలో చెయ్యి వేయాలన్న సంగతిని కూడా మనం పక్కన పెట్టేశాము. ఈరోజు ఏం చేస్తున్నాం అంటే దేవుని కుమారుని కాళ్ళతో అంతేనా కదా, తొక్కకుండానే మనం తొక్కి వెళ్ళిపోతున్నామా లేదా? తొక్కి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నాం, తొక్కి ఇంకొక పనిలో నిమగ్నం అయిపోతున్నాం. మన పాపమును తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, ఎవరు ఈ సాహసం చేయాలా లేదా? సాహసం అన్నాడు, అందుకని పాట సాహసముగా దేవుని ఎదుట సాహసముగా పాపము చేసినటువంటి వాడి పరిస్థితి ఏంటి అక్కడ? సాహసమేనండి ప్రేమటువంటి వాడు. మీరు ఏమైనా అనుకోండి, సాహసం అంతే. మీకు చెప్తుంటాను ఒక ఉదాహరణ. చికెనోడు కొడతా ఉంటే, చికెన్ అంగడోడు దగ్గర చికెన్ కొడతా ఉన్నారు కదా, మేము ఉదయం కూడా చికెన్ తెచ్చేయండి, కోడి వాడి దగ్గర తొడగొడుతుందంట, చూద్దాం నీదేందా నాదేందా కోడి వాడు కొట్టుకుంటా కట్ట తీసిరేసాడు, ఏమైపోతుంది? అది తెచ్చిపోతా లేదా? అది తెలియకుండా వాడి దగ్గర తొడగొడుతుందంటే మీరు ఆలోచించండి. అంటే దేవుని సముఖంలో దేవుని యొక్క ఆయన కుమారుడు కాల్చినటువంటి రక్తాన్ని ఆదివారం వెళ్ళి తీసుకోవాలి మనం. ఆదివారం ఏంటి? ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్ష రసం అన్నాం. అంటే వాటిని ఏం చేస్తున్నాం మనం? అపవిత్రమైనదిగా ఏంచి మన కార్యక్రమం. ఒక్క వారమే కదా పడ్డారు. నేను రాని ఒక్క వారం ఈజీక్వల్ 14 రోజులు. ఎవరికి చెప్పుకోవాలా బాధ? 14 రోజులు ఈ సంగతులు వినకపోతే 14 రోజులు ఏ సంగతుల్లో ఉంటాం మనం? పోనీ అలాగని బుధవారాలు ఏమైనా వస్తున్నామా? అది కూడా లేదు. పోనీ అలాగని 2వ వారమే కదా అంటావా? 21 రోజులు క్వారంటైన్ దినాలా ఇది? కాదు ప్రేమటువంటి వాళ్ళ. దేవుని యొక్క కుమారుని రక్తాన్ని అలక్ష్యం చేస్తున్నటువంటి దినాలు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఏముంటదంట? ఇక బలి ఉండదు నాన్న. ఎదురు చూసేది తీర్పు కొరకే, ఎదురు చూసేది తీర్పు కొరకే. బాగా జాగ్రత్తగా ఆలోచన చేయండి. బుద్ధిపూర్వకమైనటువంటి పాపం అంటే నువ్వు ఏదేదో ఊహించుకుంటావేమో, కుదరదు. సమాజముగా కూడటం మానక మొదటి శతాబ్దపు క్రైస్తవమే ఎంతటి ఒడిదుడుకులు లోనయ్యి మేము చనిపోయినా పర్లేదండి. దేవుడిచ్చిన ఆజ్ఞను, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మీరితేనే ఇంత కఠినమైనటువంటి శిక్ష అమలయ్యేది ఆ రోజుల్లో. ఇక యేసు ప్రభుల వారు మోషే కంటే గొప్పవాడా కాదా? మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నాడు లేదా? మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ గొప్పవాడైనటువంటి యేసు ప్రభుల వారి యొక్క రక్తాన్ని ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఇంకా ఏం చెప్తాడు చూడండి. ఇంకా ఏం చేస్తున్నాము? తాను పరిశుద్ధపరచుకోవటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముకు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. కృపకు మూలముకు అంటే మనం కృప పొందాం. మన క్రియలను బట్టి కాదు దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చింది, అంతేనా కదా? కేవలం అది ఆయన కృప అనుకున్నాం కదా. ఆ కృపకు మూలముకు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ ఎప్పుడు మనలోకి వచ్చాడు? బాప్తిసం తీసుకున్నటువంటి దినాన్ని మనకు. ఆ కృపకు మూలమైనటువంటి ఆత్మను ఇప్పుడు ఏం చేస్తున్నావు? తిరస్కరించి నువ్వు ఆదివారం ఎగ్గొట్టు చూడు. నీలో ఉన్నటువంటి మనస్సాక్షి బాబు ఈరోజు ఆదివారం అది ఎలా మీకు తెలియదు గమ్ముగా ఉంటుంది. ఒక వారం పోకపోయినా కూడా ఇబ్బంది లేదు, ఏం కాదు.
ఒక వారం బాగుపోయినా కానీ గమ్ముగా ఉంది. అని నీ కృపకు మూలముకు ఆత్మను ఏం చేస్తున్నాడంట? తిరస్కరించి అన్నాడు. ఏమంటే ఆత్మను తిరస్కరించే ఏమవుతుంది తెలుసా? ఒకసారి మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 31వ వచనాన్ని మనం ఆలోచించాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 31వ వచనాన్ని మనం ఆలోచించాం. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును వారికి క్షమించబడును కానీ ఆత్మ విషయమైన దూషణ పాప క్షమాపణ లేదు. అసలు పాప క్షమాపణే లేనటువంటి పాపాన్ని ఇప్పుడు జరిగిస్తున్నది ఎవరు చెప్పండి? బుద్ధిపూర్వకముగా పాపము చేయువాడు. బుద్ధిపూర్వకంగా ఎలా చేస్తాం? యేసుప్రభు రక్తాన్ని తిరస్కరిస్తున్నాం. యేసుప్రభు రక్తాన్ని తిరస్కరిస్తున్నాం. ఆ కృపకు మూలముకు ఆత్మను కూడా మనం ఏం చేస్తున్నాం? పక్కన పెట్టేస్తాం. కృపకు మూలముకు ఆత్మను పక్కన పెట్టేస్తున్నాం. యేసు ప్రభుల వారి పరిశుద్ధం పరచడానికి సాధనమైనటువంటి నిబంధన రక్తాన్ని ఏం చేస్తున్నాం? అపవిత్రమైనదిగా ఏం చేస్తాను? మరి పవిత్రమైనదని ఆ రోజు ఒప్పుకున్నాం. ఆయన రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని కడిగేస్తుందని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే రక్తం ఆదివారం వచ్చేటప్పటికి ఏమైంది? నీకున్న బొట్టుకే పని వల్ల, నీకున్న బంధువులు వచ్చే కార్యక్రమం వల్ల, నీకున్న మరొక పని వల్ల ఏం చేస్తున్నావు? దాన్ని అపవిత్రమైంది. అప్పుడేమో పవిత్రమైందా? డబ్బులు అడిగేటప్పుడు మనుషులు ఎలా ఉంటుంది? మనసు ఎలా ఉంటుందండి? చాలా దీనంగా, నువ్వు ఇస్తే గానీ పని కాదు. అదే డబ్బులు మళ్ళా మనం అడుగుతున్నాం అనుకోండి, అప్పుడు తీసుకున్నావు కదా అంటే అప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? అప్పుడు తీసుకున్నావు కదా ఆ డబ్బుల కోసం అన్నాం అనుకోండి, పరిస్థితి అదే మాదిరి ఉండదా? ఎంత ఇచ్చేస్తానంటడా? అసలు ఎవరు నువ్వు? నాకెప్పుడు ఇచ్చావు డబ్బులు? ఇలాగైంది అంటే ఆదివారం మనకి ఏదో పని పడింది, లేకపోతే మనమే ఇష్టపూర్వకంగా దాన్ని పోకుండా ఆగిపోయేటటువంటి స్థితిలో మనకి ఎలా కనిపిస్తుంది అనేది. అప్పుడేమో పవిత్రమైంది, ఇప్పుడేమో ఎంచుతున్నామా లేదా? బాగా ఆలోచించండి. మీరేదో ఇక్కడికే రావాలని నా ఉద్దేశం కాదు. మీరు ఎక్కడున్నా కూడా దేవుడి సముఖంలో రాబోయేటటువంటి తీక్షణమైనటువంటి తీవ్రమైనటువంటి అగ్ని. ఏమంటే ఒకప్పుడు భౌతిక సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి శరీరాలనే ఆ రోజు మోషే ధర్మశాస్త్రాన్ని మీరినటువంటి ఒకరిని 2-3 సాక్షులు పెట్టుకుని ఏం చేసేవాడు? చంపేశాడు. కానీ ఈ రోజు అలాంటి కార్యక్రమం ఏమైనా జరుగుతుందా? లేదా. ఈ రోజు ఉన్న కార్యక్రమం ఏంటో తెలుసా? ఇప్పుడు మనల్ని ఏమీ చంపడు ఆయన, మనల్ని ఏమీ అనడు. ఏమన్నా అన్నాడు? బాబు ఆ రోజన్నా వాడు చచ్చిపోయేవాడు రా, 2-3 రాళ్లతో కొడితే చచ్చిపోయేవాడు. కానీ ఈ రోజు ఏముందో తెలుసా? తీక్షణమైన అగ్ని ఉంటుంది. అంటే రాబోయేటటువంటి ప్రమాదం అంత భయంకరమైందా? అందుకనే హెచ్చరిక చేస్తున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ. రాబోయేటటువంటి ప్రమాదం అంత ప్రమాదమైందా? అవును, తీక్షణమైనటువంటి అగ్ని. ఈ రోజు ఏదో భౌతికంగా చంపడానికి దేవుడు ఇష్టపడట్లేదు. వద్దు, ఏదో ఒక రోజు నా దగ్గరకు వస్తాను. అందుకని చెప్తాడు, యెహోవా చేతిలో, జీవము గల దేవుని చేతిలో పడుట. జీవము గల దేవుని చేతిలో పడుట మామూలు భయంకరం కాదంట, అతి భయంకరము అన్నాడు. అతి భయంకరము. ప్రియమైనటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క మాటలు మీకు అర్థమైతే, దేవుని యొక్క మనస్సు మీకు అర్థమైతే, ఏదో అందరిని అన్న తప్పించుకోవాలని పాఠం చెప్తాను అనుకోపాకం. దయచేసి మీరు ఇక్కడికి రాకపోయినా నాకు ఇబ్బంది లేదు. బట్ సమాజంగా పోవటం అనేటటువంటి కార్యక్రమం ఏదైతే దేవుడు అపోస్తలుల ద్వారా నియమించాడో, నూతన నిబంధన చట్టం ద్వారా ఏదైతే నియమించాడో, ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే తీక్షణమైనటువంటి అగ్ని. ప్రభు యొక్క శరీరాన్ని ఏం చేస్తున్నామంట? పాదముల కింద వేసి ఏం చేస్తున్నామా? దొక్కుతున్నామండి. వేసి తొక్కడమే అంతే, ఇంక వేరే కార్యక్రమం లేదు. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడో ఉండి ఆగిపోతున్నావు అంతే. ఎక్కడో ఉండి ఆగిపోయినావు అంటే కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభుల వారి యొక్క శరీరాన్ని నువ్వు తొక్కుతున్నావు. ప్రేమటువంటి వాళ్ళు తొక్కుతున్నావు. ఆయన రక్తం అపవిత్రమైనదిగా ఏం చేస్తున్నావు? కృపకు మూలముకు ఆత్మను ఏం చేస్తున్నావు? తిరస్కరించేస్తున్నావు. ఒకసారి 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, 2వ పేతురు 2వ అధ్యాయం
20-21 వచనాలను మనం ఆలోచన చేస్తాం. వారు ప్రభువును రక్షకుడైన రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైపోతుంది. ఒక్క వారమే కదా అనుకుంటావు, కానీ 14 రోజులు దాని వెనుకాల ఉన్నటువంటి సంగతి నువ్వు మర్చిపో. ఆ 14 రోజులు ఏడ గడిపావు? లోకం. దీని తర్వాత అదే చెప్తున్నాడు ఆయన, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదవుతుంది. ఆలోచించండి, మనం పుట్టింది దేవుని మూలంగా అండి. దేవుని మూలంగా పుట్టినవాడు ఎలా ఉంటాడో తెలుసా? దేవుని ఆజ్ఞలను పాటించడానికి రెడీ అవుతాడు. ఇశ్రాయేల్లో ఎందుకు మోషే అంత రిస్క్ తీసుకున్నాడు? వాళ్ళ కోసం వాళ్ళని భద్రపరచాలని, వాళ్ళని కాపాడాలని, ఎలాగైనా దేవుని ఉగ్రత నుండి వాళ్ళని రక్షించాలని ఎంతో తాపత్రయపడినటువంటి సంఘటనలు ప్రేమటువంటి వాళ్ళు. ఇదిగో ఆయన దేవుని ద్వారా ఉపదేశించబడినటువంటి ధర్మశాస్త్రాన్ని మీరకుండా ఉండాలని ప్రాధేయపడ్డాడు ప్రజలను. చూడండి, ఇప్పుడు 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. ఏం చేస్తాం? దేవుని మూలంగా పుట్టినాం కాబట్టి ఏం చేయము? ఇప్పుడు పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను బద్ధము చేసుకొనును కనుక దుష్టుడు వానిని ముట్టడు. ఎందుకు ముడతాడండి? 4 గోడల మధ్య ఉన్న నీకు వర్షం వస్తుందా? 4 గోడల మధ్య ఉన్న నీకు చలికి వస్తుందా? చలిస్తేమో చలికాలం అని ఎగ్గొట్టేస్తున్నావు, ఎండ వస్తేమో ఎండాకాలం అని ఎగ్గొట్టేస్తున్నావు, వర్షం వస్తేమో వర్షాకాలం అని ఎగ్గొట్టేస్తున్నావా? అంటే మనల్ని మనం భద్రం చేసుకునేటటువంటి పరిస్థితి మనలోనే ఉన్నప్పుడు తీక్షణమైన అగ్ని అని హెచ్చరిస్తున్నాడు దేవుడు ప్రేమటువంటి వాళ్ళ. అందుకని ఏం చేస్తే దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. పాపమే చేయడు. అలాంటి బుద్ధిపూర్వకమైన పాపం చేస్తాడా? చేయడు. అదే అన్నమాట ఇక్కడ కాన్సెప్ట్. బుద్ధిపూర్వకమైనటువంటి పాపం చేయడు. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వానిని ముట్టడు. అరే వాడి ఎక్కడికి పోవాలంటే వాడు అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరచడము, ప్రార్థన చేయడం. అంటే 4 గోడల మధ్య ఉన్నాడా? అమ్మో, వాడిని బయటకు తీసుకురావడం చాలా కష్టపడి. ఆదివారం అయితే దొరకడు మనకి. నువ్వు ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టు, టీవీలో కాదు ఎక్కడైనా ప్రోగ్రామ్స్ పెట్టు, దొరకడు వాడు. అందుకే దుష్టుడు వాడిని ఏం చేయడంట? ముట్టడు. వాడికి మనం అంత జ్ఞానం వేయబడలే, వాడే గమ్ముగా దొరకదు మనకి అన్నట్టుగా మన జీవితాలను చూసి అపవాది ఆటోమేటిక్ కొందరినైతే ఎరేసి లాగుతాడు, కొందరికైతే అది కూడా అవసరం లేదు, వాడే మన దగ్గరకు వచ్చేస్తాడు. ఎలా వస్తాడు మన దగ్గరికి? వాడికి ఏం చేయబడలే, వాడి కొరకు మనం ఏం ప్రయత్నాలే చేయబడలే. ఆదివారం అయితే వాడికి లెక్కతో ఏమంటాను చాలా ఈజీ వాడికి ఎక్కొట్టడం అనేది. అలాంటి కార్యక్రమాలు మనలో జరగడం చూసి అపవాది కూడా ఆనందంగా గెంతులేస్తాడు. నా బిడ్డ అంటే నువ్వు నా కోరికలు నెరవేర్చడానికే ఆ దేవుడు నిన్ను పుట్టించాడు. ఆయన కోరికలు నెరవేర్చడానికి కాదు, ఆ దేవుడు నిన్ను పుట్టించి నా కోరికలు నెరవేర్చడానికి. నువ్వు నా బిడ్డవి అని మనల్ని ఎంతగా హత్తుకుంటాడని అంటే ఆనందపడిపోతాడు. లాస్ట్లో నరకానికి వెళ్ళిన తర్వాత నువ్వే కదా ఆ రోజు అని అంటే ఎవరు నువ్వు అంటాడు అంతే. అందుకని తీక్షణమైనటువంటి అగ్ని మన కొరకు ఎదురు చూస్తుంది, తీర్పు మన కొరకు ఎదురు చూస్తుంది.
ఇది గొప్ప ప్రమాదం. ఈ ప్రమాదపు హెచ్చరికలు, అందుకనే గొప్ప ప్రమాదం ఉంది కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్నాడు. మాటలు కాదు ప్రేమటువంటి వారు. మళ్ళా మన జీవితంలో మొదటి వేవ్ వెళ్ళిపోయింది అనుకున్నాం, రెండో వేవ్ వెళ్ళిపోయింది అనుకున్నాం, మూడోది కూడా వచ్చి వెళ్ళిపోతుంది అనుకున్నాం. 2022 వచ్చింది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావో సమయం నీది. అందుకని 52 ఆదివారాలు కలిగినటువంటి క్యాలెండర్ మీకు ఇచ్చాము. దాన్ని రౌండ్ చేసుకోండి. ఎన్ని దినాలు దేవుని కొరకు బ్రతుకుతావో డిసెంబర్ నెలలో ఆ కార్యక్రమాన్ని ఒక్కసారి చూసుకోండి. ఎన్నిసార్లు నువ్వు యేసు ప్రభువు వారి యొక్క రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచావో, ఎన్నిసార్లు నువ్వు ఆయన శరీరాన్ని తొక్కావో, ఎన్నిసార్లు కృపకు మూలమైనటువంటి ఆత్మను తిరస్కరించావో నీకే అర్థమవుతుంది. అందుకని మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అని మిమ్మల్ని మీరే అన్నా, మిమ్మల్ని నేనన్నా, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. రక్తం ల్యాబ్కి వెళ్తే రక్తాన్ని వాళ్ళు పరీక్ష చేసిస్తారు. బాబు నీకు ఇది ఉంది అది ఉందని చెప్తారు. ఇక్కడ విశ్వాసాన్ని గురించి పరీక్ష మనమే చేసుకోవాలి. అందుకని విశ్వాసానికి సంబంధించిన పరీక్షా పేపర్ మీకు ఇచ్చాం 2022 క్యాలెండర్. అందుకని ఈ సంవత్సరం ఎప్పుడు కూడా దేవుని కార్యక్రమాల్లో బిజీగా ఉండడానికి, నేను బిజీగా ఉంటాను, మీరు కూడా బిజీ ఉండాలనే పనులు ప్రారంభించాం. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళ సమయం ఎక్కువ లేదు మనకి. అంటే ఇప్పుడు సమయం కాదు, జీవిత సమయం మనకి ఎక్కువ లేదు. ఉన్నన్ని దినాలు దేవుని కొరకు బ్రతికి ఆయన ఆలోచనలు అనేక మందికి పెట్టి మనలాంటి వారిని అనేక మందిని తయారు చేసి ఈ లోకం నుంచి మనం నిష్క్రమించాలి. ఇలాంటిదే మన జీవితంలో ఎప్పుడు కూడా కొనసాగుతూ ఉండాలి. ప్రేమ మనం వెలిగించాం కాబట్టి ఇంకొకడు వాడు కూడా తన జీవితాన్ని ముగించేంత వరకు ఇంకొకరిని వెలిగించి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా తరతరాలు దేవుని యొక్క సంకల్పం ప్రజల మధ్య, మనుషుల మధ్య నెరవేరుతూ ఉండాలి. ప్రేమటువంటి వాళ్ళు ఒకనాడు యేసు ప్రభువు వారి జీవితంలో కూడా నెరవేరింది అదే. ఆయన మరణిస్తూ 12 మందిని తయారు చేశాడే, 12 మంది 1000 మందిని తయారు చేసినారే. కానీ మనతోనే అంతమైపోవాలా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకని స్థానిక సంఘంగా అనేక మంది బోధకులను తయారు చేసేదానికి అద్భుతమైనటువంటి ప్రణాళిక వేశాం. వచ్చినటువంటి వాడు నేర్చుకుంటాడు, నేర్చుకున్నవాడు అనేక మందికి వెలుగునిస్తాడు. ఇది కదా దేవుని యొక్క కార్యక్రమం. ఈ కార్యక్రమం మనమందరం పాలుభాగస్తులు అవుతాం. దేవుని సంకల్పం ప్రకారం మన జీవితాలను కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ హెచ్చరికలతో కూడినటువంటి ఈ మాటలు మీకు మాత్రమే కాదు, నాకు కూడా వర్తిస్తాయని నేను గుర్తుపెట్టుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటూ దయగలిగింది మాకు అంతా మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మాకు అనుగ్రహించినటువంటి మరొక జీవిత కాలాన్ని బట్టి, మరొక సంవత్సరాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. బుద్ధిపూర్వకంగా ఇలాంటి కార్యక్రమాన్ని మేము చేయకుండా మీ కృపకు పాత్రమైనటువంటి ఆత్మను మళ్ళీ ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. నాన్న దాన్ని అపవిత్రమైనదిగా, యేసు ప్రభువుల వారి యొక్క రక్తాన్ని అపవిత్రమైనదిగా ఇచ్చేటటువంటి ఆ కార్యక్రమాన్ని మా జీవితంలో ఉంటుంది. సమాజంగా కోసం మానకూడదనేటటువంటి అపోస్తలుల బోధ యొక్క సారాంశం ప్రకారం మా జీవితాలు నిలబెట్టుకునేలా మీకు ఇష్టమైన ఆమోద్యకరమైనటువంటి జీవితాన్ని మేము జీవించాలన్నా సహాయం చేయమని కోరుకుంటున్నాం. ఈ యొక్క వాక్యాన్ని ఉన్నటువంటి బిడ్డలు తమ హృదయాల బదిలిపరచుకొని పరిశీలన చేసేలా ముందుకెళ్ళేటటువంటి వాక్యాన్ని దయచేయమని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థనను మా రక్షకుడు మీకు మాడైనటువంటి యేసు ప్రభువు వారి నామమున అడిగి పెట్టుకుంటున్నాం.